ఇప్పుడు మనం హీప్ గురించి డిస్కస్ చేద్దాము. అంటే డెఫినిషన్ ఆఫ్ ద హీప్ యాజ్ వెల్ యాజ్ హీప్ ఆపరేషన్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ హీప్ యొక్క డెఫినిషన్ చూద్దాము. హీప్ అనేది ఒక ట్రీ. అది మస్ట్ అండ్ షుడ్గా 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే స్ట్రక్చర్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే హీప్ ఆర్డర్ ప్రాపర్టీ. స్ట్రక్చర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే హీప్ అనేది కంప్లీట్ బైనరీ ట్రీ అయి ఉండాలి. కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఏంటంటే ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ రిమైనింగ్ లెవెల్స్ అన్నీ కంప్లీట్గా ఫిల్ అయి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ మన నోట్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ చేసుకుంటూ పోవాలి. ఇది ఒక కంప్లీట్ బైనరీ ట్రీ. వై? బికాస్ ఒకసారి మనం తీసుకుంటే ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, దిస్ ఈజ్ లెవెల్ 0, ఇది మనకి లెవెల్ 1, ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 3. సో లెవెల్ 3లో మనకి కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. వేరియాజ్ రిమైనింగ్ అన్ని లెవెల్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇది మనకి కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ నోట్స్ని లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనికి మనకి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, దీనికి మనకి లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. అంటే ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉండాలి. లెఫ్ట్ చిల్డ్రన్ ఉండాలి, రైట్ చిల్డ్రన్ ఉండాలి. సో లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి, ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. బికాస్ దీనికి లెఫ్ట్ చిల్డ్రన్ కాకుండా మనం రైట్ చిల్డ్రన్ పెట్టాం కాబట్టి ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. అట్లా ఉంటే సపోజ్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా కంప్లీట్ బైనరీ ట్రీనే. అన్ని లెవెల్స్ ఫిల్ అయినా సరే మనకి ఇబ్బంది ఏం లేదు. బట్ కాకుండా ఇన్ కేస్ ఒక లెవెల్ కనుక ఫిల్ కాలేదు అంటే అది మస్ట్ అండ్ షుడ్గా లాస్ట్ లెవెల్ అయి ఉండాలి. సో అదే మనం ఇక్కడ రాసాం. హీప్ ఈజ్ ఏ కంప్లీట్ బైనరీ ట్రీ. ఇట్ ఈస్ ఏ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబుల్లీ ద లాస్ట్ లెవెల్. అంటే ఇన్ కేస్ ఫిల్ కాకపోతే అది లాస్ట్ లెవెల్ అయి ఉండాలి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, మనం లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ చేసుకుంటూ పోవాలి. అదే రాసాం. ద లాస్ట్ లెవెల్ అండ్ ఆల్ ద నోట్స్ ఆర్ ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఈ రెండు కూడా మనకి కంప్లీట్ బైనరీ ట్రీసే. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే హీప్ ఆర్డర్ ప్రాపర్టీ. హీప్ ఆర్డర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే హీప్ అనేది 2 టైప్స్ ఆఫ్ హీప్ ఉంటుంది. మ్యాక్స్ హీప్ ఉంటుంది, మిన్ హీప్ ఉంటుంది. మ్యాక్స్ హీప్ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ద పేరెంట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇట్స్ చిల్డ్రన్ నోడ్. సో పేరెంట్ నోడ్ యొక్క వాల్యూ అనేది ఎట్లా ఉండాలి, ఎయిదర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ చైల్డ్ నోడ్ వాల్యూ. సపోజ్ ఒకసారి చూడండి, 10 ఇక్కడ పేరెంట్ యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ ఇట్స్ చిల్డ్రన్, ఇక్కడ పేరెంట్ యొక్క వాల్యూ గ్రేటర్ దాన్ ఇట్స్ చిల్డ్రన్. పేరెంట్ 8 ఉంది, గ్రేటర్ దాన్ 5 and 4. పేరెంట్ 7 ఉంది, గ్రేటర్ దాన్ 3 and 2. వేరియాస్ మిన్ హీప్ అంటే దీనికి రివర్స్. అంటే ద వాల్యూ ఆఫ్ ద పేరెంట్ నోడ్ ఈజ్ ఎయిదర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ చిల్డ్రన్ నోడ్. 1 ఈజ్ లెస్ దాన్ ఇట్స్ చిల్డ్రన్ 2 and 3. 2 ఈజ్ లెస్ దాన్ 4 and 5 ఇట్స్ చిల్డ్రన్. 3 ఈజ్ లెస్ దాన్ ఇట్స్ చిల్డ్రన్ నోడ్స్ 6 and 7. ఓకే, ఇప్పుడు మనం హీప్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా హీప్ మీద మనం 2 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఫస్ట్ వన్ ఇన్సర్ట్ ఆపరేషన్, సెకండ్ వన్ డిలీట్ మిన్ ఆపరేషన్. సో ఫస్ట్ ఇన్సర్ట్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్సర్ట్ ఆపరేషన్ మేజర్గా మనం మ్యాక్స్ హీప్ మీద పర్ఫామ్ చేస్తాము. సో ఈ ఎలిమెంట్స్ 1 by 1 ఇన్సర్ట్ చేద్దాం. సో ఫస్ట్ 20 ఇన్సర్ట్ చేసాం. సో 20 అనేది రూట్ నోడ్ అవుతుంది. ఈ హీప్ కోసం మనం ఎర్రే డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ కోసం. సో ఎర్రేస్ అంటే ఇండెక్సెస్లో స్టోర్ చేస్తాం 1 by 1. సో 20 0 దగ్గర స్టోర్ అయింది అనుకోండి. సో నెక్స్ట్ 15 ఉంది. సో 15 అనేది 20 యొక్క లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. సో ఒక్కసారి ఇది మనం మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తున్నారైతే చెక్ చేద్దాం. సో 20 ఈజ్ పేరెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ చిల్డ్రన్. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ 30 ఉంది. సో 30ని 2 ఇండెక్స్ దగ్గర స్టోర్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా లేదా. సో 15 30లో మనకి మ్యాక్సిమం ఏంది 30. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 20 ఫాల్స్. కాబట్టి మనం ఈ రెండింటిని స్వాప్ చేయాలి. సో ఇప్పుడు మనకి 20 ప్లేస్లో 30 వస్తుంది, 30 ప్లేస్లో 20 వస్తుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే హీపిఫై అంటాం. హీపిఫై అంటే ఏంటంటే రీస్టోరింగ్ హీప్ ఆర్డర్ ప్రాపర్టీ. అంటే మ్యాక్స్ హీప్ ప్రాపర్టీని రీస్టోర్ చేయడాన్ని హీపిఫై అంటాము. నెక్స్ట్ 40 ఉంది. 40ని ఇన్సర్ట్ చేద్దాం. సో 40 అనేది 15కి లెఫ్ట్ చిల్డ్రన్ కింద ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒకసారి హీప్ ప్రాపర్టీ
చెక్ చేద్దాం. 2కి చిల్డ్రన్స్ లేవు, సో 1కి చిల్డ్రన్ ఉంది. సో 15, 40 ఏది పెద్దది మనకి? 40నే. కాబట్టి ఏం చేయాలి? ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి. సో 15 ప్లేస్లో ఇప్పుడు మనకి 40 వస్తుంది, ఇక్కడ మనకి 15 వస్తుంది. తర్వాత 0 ఇండెక్స్లో చెక్ చేయండి. ఇక్కడ మనకి పేరెంట్ ఏంది? 30 ఉంది. వేరియాస్ ఈ చిల్డ్రన్స్లో బిగ్గెస్ట్ ఏంది? 40. సో 40, 30లో ఏది పెద్దది? 40 పెద్దది. కాబట్టి ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి. సో ఇక్కడ మనకి 40 వస్తుంది, ఇక్కడ మనకి 30 వస్తుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంది? 10. సో 10 ఇన్సర్ట్ చేద్దాం. సో 30కి రైట్ చైల్డ్ కింద. సో ఒకసారి మ్యాక్సీ ప్రాపర్టీ చెక్ చేయండి. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 50, 10. యా, అంత మ్యాక్సీ ప్రాపర్టీ సరిగానే ఉంది. నెక్స్ట్ 50 ఇన్సర్ట్ చేయాలి. 50 అనేది 20కి లెఫ్ట్ చైల్డ్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకి బిగ్గెస్ట్ ఏంది? 0, 1, 2 ఇండెక్స్లో సెకండ్ ఇండెక్స్ పెద్దది. కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇండెక్స్ చెక్ చేయాలి, తర్వాత 1 ఇండెక్స్, తర్వాత 0 ఇండెక్స్, అలా చెక్ చేయాలి. సో సెకండ్ ఇండెక్స్ అంటే అక్కడ 20 ఉంది, వేరేజ్ ఇక్కడ మనకి 15 ఉంది. ఏది పెద్దది? 50 పెద్దది. కాబట్టి రెండు మనం స్వాప్ చేయాలి. సో ఇక్కడ మనకి 50 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. తర్వాత ఫస్ట్ ఇండెక్స్ చెక్ చేయండి, కరెక్ట్గానే ఉంది. తర్వాత 0 ఇండెక్స్ చెక్ చేయండి. 30, 50లో పెద్ద అయింది 50. కాబట్టి ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి. ఇక్కడ 50 వస్తుంది, ఇక్కడ 40 వస్తుంది. సో అన్ని ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత సో అవుట్పుట్ ట్రీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ గురించి డిస్కస్ చేద్దాము. సో బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ ఇక్కడ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ 1. సో బెస్ట్ కేస్ ఎప్పుడు వస్తుందంటే మనం ఇన్సర్ట్ చేసింది కనుక స్మాలెస్ట్ ఎలిమెంట్ అయితే పేరెంట్ కన్నా, అప్పుడు బెస్ట్ కేస్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 5 ఇన్సర్ట్ చేస్తున్నా. 5 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? 40కి రైట్ చైల్డ్ కింద. సో లెఫ్ట్ చైల్డ్ అయిపోయింది, రైట్ చైల్డ్ కింద. సో 1 సరిపోతుంది, 1 కంప్యూటింగ్ టైం సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వేరియాస్ వరస్ట్ కేసులో కావచ్చు, యావరేజ్ కేసులో కావచ్చు, టైం కాంప్లెక్సిటీ ఎంత వస్తుందంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ n వస్తుంది. సపోజ్ మనం ఏం చేయాలి? 1 by 1 మూవ్ చేస్తూ ఉండాలి. సో ఎన్ని లెవెల్స్ అయితే అన్ని లెవెల్స్ మూవ్ చేయాలి. 0, 1, 2, 3 అన్ని లెవెల్స్ మూవ్ చేయాలి. కాబట్టి హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఆర్డర్ ఆఫ్ లాగ్ n. సో ఆర్డర్ ఆఫ్ లాగ్ n అనేది వరస్ట్ కేసులో టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆపరేషన్ డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ డిలీషన్ ఇన్ ద హీప్ ట్రీ. సో డిలీషన్ ఆపరేషన్ ఆల్వేస్ మనం మిన్ హీప్ మీద పర్ఫామ్ చేస్తాము. సో మనకు ఆల్రెడీ మిన్ హీప్ అంటే ఏందో తెలుసు. పేరెంట్ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ చిల్డ్రన్స్. సో 13 ఈజ్ లెస్ దాన్ ఇట్స్ చిల్డ్రన్ 14, 16. 14 ఈజ్ లెస్ దాన్ ఇట్స్ చిల్డ్రన్ 19, 21. సో ఇక్కడ మనం డిలీషన్ మిన్ హీప్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఆల్వేస్ మనం మినిమం ఎలిమెంట్ని డిలీట్ చేస్తాము. అందుకనే డిలీట్ మిన్ అని చెప్పి రాసాము. సో ఇక్కడ మనకి రూట్లో మనకి మినిమం ఎలిమెంట్ ఉంటుంది, దట్ ఈస్ 13. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే 13 డిలీట్ చేయాలి. సో 13 డిలీట్ చేయండి. సో డిలీట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే 13ని లాస్ట్ ఎలిమెంట్తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంది? 31. సో 31తో రీప్లేస్ చేయండి. సో మనకి తెలుసు హీప్ అంటే మనం ఎర్రే యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఇండెక్సెస్, సో ఎర్రే వాల్యూస్ అనేవి ఇండెక్సెస్లో స్టోర్ అవుతాయి 7, 8, 9. సో తర్వాత మనం వన్స్ డిలీషన్ పర్ఫామ్ చేసిన తర్వాత 0 ఇండెక్స్ నుంచి మిన్ హీప్ అనేది సాటిస్ఫై చేస్తున్నారు లేదా చెక్ చేయండి. 31 ఉంది, 14, 16 ఉంది, సాటిస్ఫై చేయట్లా. దీని యొక్క చిల్డ్రన్స్లో మినిమం ఏంది? 14. సో కాబట్టి మనం 14ని రీప్లేస్ చేయాలి 31తో. సో ఇక్కడ మనకి 14 వస్తుంది, ఇక్కడ 31 వస్తుంది. సో 0 ఇండెక్స్ అయిపోయింది. ఇప్పుడు 1 ఇండెక్స్ యొక్క చిల్డ్రన్స్ చూద్దాము. ఇక్కడ 31 ఉంది, దీని యొక్క చిల్డ్రన్స్లో మినిమం 19, ఇక్కడ 31 ఉంది. సో 19 ఈజ్ లెస్ దాన్ 31. సో కాబట్టి మనం ఏం చేయాలి? స్వాప్ చేయాలి. సో ఇక్కడ మనకి 19 వస్తుంది, ఇక్కడ మనకి 31 వస్తుంది. 1 ఇండెక్స్ అయిపోయింది. తర్వాత 2 ఇండెక్స్ దగ్గర చెక్ చేయండి. దీని యొక్క చిల్డ్రన్స్ 1968, 16 ఈజ్ లెస్ దాన్ 1968. సో మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. తర్వాత 3rd ఇండెక్స్ దగ్గర దీని యొక్క చిల్డ్రన్స్ 65, 26. సో 26 మినిమం దాన్ 31. కాబట్టి ఈ రెండింటిని రీప్లేస్ చేయండి. సో ఇక్కడ మనకి 26 వస్తుంది, ఇక్కడ మనకి 31 వస్తుంది. సో 21 యొక్క చిల్డ్రన్ 32. 21 ఈజ్ లెస్ దాన్ 32. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. మిన్ హీప్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. సో మనం ఒక డిలీషన్, ఒక మినిమం ఎలిమెంట్ డిలీట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఇట్లా వచ్చింది. సపోజ్ మనం ఇంకొక ఎలిమెంట్ డిలీట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 14 డిలీట్ అవుతుంది. 14 ప్లేస్లో దేన్ని రీప్లేస్ చేయాలి? లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద హీప్ ట్రీ అంటే 32ని మనం రీప్లేస్ చేయాలి. ఓకే, సో ఇది ఇట్లా మనం డిలీషన్ చాలా ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏందో చూద్దాము. బెస్ట్ కేసులో కావచ్చు, వర్స్ట్ కేసులో కావచ్చు, యావరేజ్లో కేసులో కావచ్చు,
డిలీషన్ ఆపరేషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే ఆర్డర్ ఆఫ్ లాగిన్. వై? బికాజ్ మనం ఒక్కసారి డిలీట్ చేయగానే సరిపోదు. దాని ప్లేస్లో ఏం చేయాలి, మనం లాస్ట్ ఎలిమెంట్ రీప్లేస్ చేసి తర్వాత మనం హీపిఫై చేయాలి. హీపిఫై అంటే మినీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నారు లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎన్ లెవెల్స్ ఉన్నాయి అనుకోండి, మినిమం లాగిన్ కంపారిజన్స్ కావాలి. సో దిస్ ఈజ్ అబౌట్ డిలీషన్ ఆపరేషన్. సో ఇది మనకి వాట్ ఈజ్ హీప్ అండ్ హీప్ ఆపరేషన్స్ గురించి.